కేంద్ర ఎన్నికల సంఘం ఎవరినైతే అపాయింట్ చేసిందో వారినే సస్పెండ్ చేయడం చరిత్రలో చూడలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారం రాదని అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడని ఆరోపించారు. పల్నాడు హింసాత్మక ఘటనలకు చంద్రబాబు పురంధేశ్వరే కారణమంటున్నారు అంబటి రాంబాబు. ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రలో నేను ఇప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లని ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా.